హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో చూస్తున్న అందరికి కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, నేనైతే ఒక పీసీ అయితే బిల్డ్ చేసుకున్నా రీసెంట్గానే. ఇది అందరికి మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. వచ్చేసరికి నేను ఈ పీసీ బిల్డ్ గురించి ప్రొసెసర్ అయితే అన్బాక్స్ చేసి చూపించాను, అలాగే మానిటర్ కూడా అన్బాక్స్ చేసి చూపించాను. అవి రెండు వీడియోస్ మీరు మిస్ అయితే ఇక్కడ ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు ఆ వీడియోస్ అయితే చూడొచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి నేను ఈ పీసీలో యూజ్ చేసిన మదర్ బోర్డ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. దీని యొక్క అన్బాక్సింగ్ కూడా మనము ఈరోజే చేద్దాం ఫ్రెండ్స్. అయితే ఈ మదర్ బోర్డ్ వచ్చేసి మనకు Asus వాళ్ళదనమాట. Asus వాళ్ళది A320m మదర్ బోర్డ్ అనమాట. ఇది ఎస్పెషల్లీ గేమింగ్ మదర్ బోర్డ్ ఫ్రెండ్స్. అయితే ఈ మదర్ బోర్డ్ పర్చేస్ చేయడానికి నేను చాలా కారణాలే అయితే ఉన్నాయి దీంట్లో, ఎందుకంటే నాకు చాలా మంచి ఫీచర్స్తో ఈ మదర్ బోర్డ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇక లేట్ లేకుండా ఈ అన్బాక్సింగ్ అనేది మొదలు పెట్టేద్దామా ఫ్రెండ్స్. ఈ అన్బాక్సింగ్ మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు కనుక ఇలా ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ గురించి తెలుసుకోవాలని నిజంగా ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెడదాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. అనమాట నేను ఆర్డర్ పెట్టిన మదర్ బోర్డ్ వచ్చేసరికి ఇదైతే నేను అమెజాన్లో నుంచి ఆర్డర్ అయితే పెట్టలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇది వచ్చేసి నేను టీపీఎస్ వెబ్సైట్ నుంచి అయితే ఆర్డర్ అయితే పెట్టాను. అక్కడ మనకు కంప్యూటర్ పార్ట్స్ చాలా తక్కువ రేట్కే దొరుకుతాయి, అందుకనే నేను అక్కడి నుంచి ఆర్డర్ అయితే పెట్టాను. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇక్కడ మీకు బిల్లులో కూడా ప్రైస్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు, Asus A320m మదర్ బోర్డ్ అని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మనకు 5,499 రూపాయలు అనేది ఉంది. అది మనం ప్రజెంట్ ఆన్లైన్లో అమెజాన్లో కనుక దీని యొక్క ప్రైస్ చెక్ చేస్తే మనకు 6,000 పైనే ఉంది. అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తా, వీడియో ఎండింగ్లో చూపిస్తా. అయితే ఫస్ట్ మనము దీని యొక్క అన్బాక్సింగ్ అయితే చేస్తాం. నేను దీని యొక్క సీల్ అయితే బ్రేక్ చేస్తాను. మనకు సీల్ వీళ్ళు ఎక్కడ ప్రొవైడ్ చేశారు? ఓకే, ఈ సైడ్ అయితే మనకు సీల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నేనైతే బ్రేక్ చేస్తున్నా ఇప్పుడు. ఇప్పుడైతే నేను సీల్ అయితే బ్రేక్ చేశాను. అయితే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు ప్యాకేజింగ్లో వీళ్ళు బిల్లు కూడా పంపించారు. బిల్లు చూసుకుంటే కూడా దీంట్లో కూడా మీకు ప్రైస్ చూడొచ్చు, 5,499 అయితే ఉంది. మనకు చాలా తక్కువ రేట్లోనే దొరుకుతాయి అనమాట పార్ట్స్ వచ్చేసరికి ఈ వెబ్సైట్లో. ఇది అఫీషియల్ వెబ్సైట్. దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరైనా పీసీ పార్ట్స్ మీద పర్చేస్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉంటే మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా పర్చేస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే ఇదే అనమాట మన మదర్ బోర్డ్ వచ్చేసి Asus వాళ్ళది A320m గేమింగ్ మదర్ బోర్డు. ఇది వచ్చేసి మీరు ఒకవేళ గేమింగ్ పీసీ బిల్డ్ చేసుకోవాలంటే మీకు చాలా మటుకు అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఇంట్లో మీరు ఓన్లీ AMD ప్రాసెసర్స్ మాత్రమే యూజ్ చేయాలి. అది కూడా మీకు AMD Ryzen 3 యూజ్ చేయొచ్చు, అలాగే మీరు AMD Ryzen 5 యూజ్ చేయొచ్చు. మీరు లేటెస్ట్ జనరేషన్స్ యూజ్ చేయొచ్చు, లేదంటే మీరు ఓల్డ్ జనరేషన్స్ ఉంటాయి కదా, అవి కూడా మీరు ఈ దీంట్లో యూజ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే మనం ముందుగా దీని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుంటే, ఇక్కడ మనకు టాప్లో చూసుకుంటే వీళ్ళు వచ్చేసి ఇక్కడ మనకు మదర్ బోర్డు ఫోటో అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ రైట్ సైడ్ చూసుకునే కూడా మనము ఇక్కడ వీళ్ళ యొక్క మదర్ బోర్డు పేరు అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ టాప్లో కానీ ఇక్కడంతా చుట్టూ కూడా మనకు వీళ్ళ యొక్క మదర్ బోర్డు నేమే ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. నేను మదర్ బోర్డు గురించి మదర్ బోర్డు అన్బాక్సింగ్ చేసిన తర్వాత చెప్తా. అయితే ఇక్కడ మనకు కొన్ని హైలైటెడ్ ఫీచర్స్ కనుక చూసుకుంటే, ఇది మనకు Asus Aura సింక్తో వస్తుంది. అంటే మీరు కంప్యూటర్లో ఉండే RGB LEDs అన్ని కూడా మీరు ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి కంట్రోల్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీకు యాంటీ మాయిస్చర్ కోటింగ్తో కూడా వస్తుంది. అలాగే ఇది వచ్చేసి మనకు Asus 5X ప్రొటెక్షన్తో కూడా వస్తుంది. అయితే మనం ఇక్కడ సీల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు కదా, ఈ సీల్ అయితే బ్రేక్ చేసి మనము లోపల మదర్ బోర్డు ఎలా ఉంటుంది, దీంట్లో ఏమేమి ప్రొవైడ్ చేశారు అనేది అయితే చూస్తాం. ఓకే, సీల్ అయితే నేను బ్రేక్ చేసేసా. ఓకే, ఇదే అనమాట మనకు బాక్స్ ఓపెన్ చేయగానే మదర్ బోర్డు వచ్చేసరికి. అయితే మనకి ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఇక్కడ మనకు సాటా కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. మీరు హార్డ్ డిస్క్ కానీ SSD కానీ యూస్ చేసి సాటా కేబుల్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు మదర్ బోర్డే మెయిన్లీ అయితే చూడడానికి కనిపిస్తుంది. నేను ఈ మదర్ బోర్డ్ని తీసి ఇంకా ఏమేమి లోపల వచ్చాయో కూడా చెక్ చేస్తా. ఇంకా లోపల చూసుకుంటే ఇక్కడ మనకు ఐఓ షీల్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు కొన్ని స్క్రూస్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు ఒక సీడీ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకు దీంట్లో వీళ్ళ యొక్క మదర్ బోర్డ్ డ్రైవర్స్ అయితే ఉంటాయి. ఈ డ్రైవర్స్ అయితే మీరు ఖచ్చితంగా ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక చూసుకుంటే ఇక్కడ మనకు దీని యొక్క యూజర్ గైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ యూజర్ గైడ్ కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి, ఎందుకంటే మనకు ఫస్ట్ టైం ఎవరైనా పీసీ బిల్డ్ చేసుకుంటే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యూజర్ మాన్యువల్ అయితే చదవండి, మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది.
ఫ్రెండ్స్ ఎప్పుడైనా కనుక మీరు మదర్ బోర్డు బయటికి తీసేటప్పుడు ఏ మదర్ బోర్డు అయినా కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే బాక్స్ వచ్చి ఉంటుంది కదా మదర్ బోర్డ్ది దాని మీదనే ప్లేస్ అయితే చేయండి. ఎందుకంటే మనకు ఈ మదర్ బోర్డు కింద అయితే మనకు పిన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇవి కింద బేస్కి అయితే టచ్ అయ్యాయనుకోండి మీకు ఏదైనా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసిన మదర్ బోర్డు ఉంది కదా దీని మీదనే మీరు ప్లేస్ అయితే చేయండి. ఇక్కడైతే నేను ప్లేస్ చేస్తున్నా. ఫ్రెండ్స్ ఇక ఈ మదర్ బోర్డ్ యొక్క ఫిజికల్ ఓవరీ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు AM4 సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు టోటల్లీ 4 ర్యామ్ స్లాట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనము 4 ర్యామ్ స్టిక్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు అప్ టు 32 GB వరకు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మదర్ బోర్డ్లో వచ్చేసరికి. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ గ్రాఫిక్ కార్డు ఇన్స్టాల్ చేసుకునే కూడా ఇక్కడ మనకు గ్రాఫిక్ పోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక మీకు నార్మల్గా తెలిసినట్టే కదా మనకి ఇక్కడ అన్ని కూడా పిన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అయితే ఇక్కడ మనకు M.2 ప్లేస్ చేసుకునే కూడా ఒక పిన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మీకు కనిపిస్తుంది. అలాగే ఇక మనం దీని యొక్క పోర్ట్స్ గురించి అయితే మాట్లాడుకుంటే మదర్ బోర్డ్లో మనం పోర్ట్స్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు ఆడియో అవుట్కు ఇన్కు పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకు ఒక ఇంటర్నెట్ పోర్ట్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు USB 2.0 పోర్ట్స్ అయితే 2 ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ టోటల్లీ USB 3.0 4 పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు HDMI పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకు VGA కేబుల్ ఉంటుంది కదా దానికి ఒక పోర్ట్ ప్రొవైడ్ చేశారు. అలాగే మీరు ఏదైనా ఓల్డ్ స్టైల్ కీబోర్డ్ అండ్ మౌస్ కనెక్ట్ చేసుకుంటే కూడా వీళ్ళు పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ కీబోర్డ్ అండ్ మౌసెస్ మనకు వైర్లెస్ USB పిన్తోనే వస్తున్నాయి అనుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా Asus వాళ్ళది A320m మదర్ బోర్డ్ యొక్క అన్బాక్సింగ్ అయితే. ఫ్రెండ్స్ ఈ మదర్ బోర్డ్ ఎవరైనా పర్చేస్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉంటే నేను ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ మదర్ బోర్డ్ వచ్చేసి మనకు చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మదర్ బోర్డ్ అని అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైతే బడ్జెట్లో PC అయితే బిల్డ్ చేసుకోవాలనుకుంటారు కదా వాళ్ళకైతే ఇది వచ్చేసి మీకు ఒక బెస్ట్ మదర్ బోర్డ్ ఫ్రెండ్స్. ఈ ప్రైస్ రేంజ్కి వచ్చేసరికి నేను ఈ మదర్ బోర్డ్ వచ్చేసి అమెజాన్ నుంచి అయితే ఏం పర్చేస్ చేయలేదు ఫ్రెండ్స్. అమెజాన్ నుంచి ఎందుకు పర్చేస్ చేయలేదంటే నేను వీడియోలో చెప్పాను కదా మనకు ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగా ఉందని అయితే నేనేం పర్చేస్ చేయలేదు. నేను TPS అనే ఒక వెబ్సైట్ నుంచి అయితే పర్చేస్ చేశాను. అక్కడి నుంచి నాకు ఎటువంటి రిస్క్ ఏం లేకోకుండా డైరెక్ట్గా నాకు ప్రోడక్ట్ అనేది వచ్చింది. ఎటువంటి డ్యామేజ్ కూడా ఏం కాలేదు ఫ్రెండ్స్. వీళ్ళు నీట్గా ప్యాక్ చేసి మనకు ప్రొవైడ్ అయితే చేశారు. నేను మీకు అన్బాక్సింగ్లో అయితే ఇప్పుడు చూపించాను. అయితే ఎవరైనా పర్చేస్ చేయాలని ఇంట్రెస్ట్ అంటే ఖచ్చితంగా నేను కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు మొబైల్ ఫోన్స్ గురించి కానీ ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ గురించి కానీ నిజంగా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా తెలుసు కదా ఇంకా కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్కే నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేటివి వస్తాయి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.